నమస్తే అన్న. నమస్తే. ఎక్కడ ఉంటారు అన్న మీరు? నేను నామదేవాడ. నామదేవాడ. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న ఐడియా ఉందేమన్నా? అవును ఉంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ నుండి? ఈ మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు అరవింద్ గారు కూడా మనకు ఇదేంటి నిజామాబాద్కి పసుపు డోళ్ళు అవి ఇవి ఇప్పించారు కదా. మాకు తెలిసినంత మట్టుకు అయితే అరవింద్ గారు గెలవాలి. అరవింద్ గారు ఆయన మీద వ్యతిరేకత బాగుంది అంటారు కదా. చెప్పుతుంటారు ఎంతో లోకులు పలుకాకులు అన్నట్టుగా పార్టీకి సంబంధించిన మట్టుకైతే అరవింద్ గారు అంటే జనాలకు ఎప్పుడన్నా అందుబాటులో ఉన్నాడు ఆయన? అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడన్నా మీరు కలిసిరా పార్లమెంట్ ఎన్నికలలో ఆయన గెలిచినప్పుడు? నేను కలిశాను, 2-3 సార్లు కలిశాను. ఎట్లా ఉంటుంది రిసీవ్నెస్? ఎట్లా ఉంటుంది? బాగానే ఇది చేస్తారు, మాట్లాడతారు. మీరు ఏం చేస్తుంటారు? నేను మునింపు పని చేస్తాను. ఓకే. అంటే ఇప్పుడు పార్లమెంట్లో సెంట్రల్లో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందా, కాంగ్రెస్ గెలిచే? 101% బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ 100 అంత బలంగా ఎందుకు ఇప్పుడు? అది మోదీ మోదీ ఏం చేసిండు? మోదీ ఏం చేసిండో అందరికీ తెలుసు. బస్ అంతకంటే ఇంకా ఏం చెప్పలేము. ఓకేనా, థ్యాంక్ యూ. రైట్. నమస్తే. ఎక్కడన్నా? కోరుట్ల. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న ఐడియా ఉందా? ఉందండి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ప్రాంతం నుండి? భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకన్నా? భారతదేశం ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకుండే. మోడీ వచ్చిన తర్వాత భారతదేశం యొక్క అడ్మినిస్ట్రేషన్ ప్రపంచం లోపల భారతీయుడు అనేది గుర్తింపు, విదేశాల్లో కూడా భారతీయులకు ఎంతో గుర్తింపు వచ్చింది. అన్ని విధాలుగా ఇండియన్స్కి అవైలబుల్గా అడ్మినిస్ట్రేషన్ వర్క్ నడుస్తుంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా చెప్తుంది, మేము 17కు 15 సీట్లు మేమే గెలుస్తామని చెప్తున్నారు. అది వాళ్ళ భ్రమ. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. అటు కేసీఆర్ కూడా చెప్తుంది కదా, ఎమ్మెల్యేలు ఓడిపోయినందుకు ఎంపీ ఎలక్షన్లో మా సత్తా చూపిస్తామని కేసీఆర్ కూడా చెప్తుంది. అది అభద్రతా భావంతో మాట్లాడుతున్నాడు. కానీ ఎటు చూసి బీజేపీ మాత్రం నాయకుడు ఎవరైనా సరే ఎవరు క్యాండిడేట్ పెట్టినప్పటికీ కూడా బీజేపీ నాయకుడే గెలుస్తారు ఇక్కడ. ఓకే అన్న, థ్యాంక్ యూ.